తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర శివారులో అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. హౌసింగ్ బోర్డు కాలనీ, పుష్కరవనం, దివాన్ చెరువు జాతీయ రహదారి మధ్య చిరుత తిరుగుతోంది. అది చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దివాన్ చెరువు అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చిరుతను గుర్తించే పనిలో పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర శివారులో అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. హౌసింగ్ బోర్డు కాలనీ, పుష్కరవనం, దివాన్ చెరువు జాతీయ రహదారి మధ్య చిరుత తిరుగుతోంది. అది చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దివాన్ చెరువు అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చిరుతను గుర్తించే పనిలో పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర శివారులో అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. హౌసింగ్ బోర్డు కాలనీ, పుష్కరవనం, దివాన్ చెరువు జాతీయ రహదారి మధ్య చిరుత తిరుగుతోంది. అది చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దివాన్ చెరువు అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చిరుతను గుర్తించే పనిలో పడ్డారు. రైట్, ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర శివారులో అర్ధరాత్రి చిరుతపులి సంచారంతో ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. చంటి. రాజమండ్రి నగర శివారులో చిరుతపులి సంచారం నగర వాసులను భయబాధితులు గురిచేసిందని చెప్పాలి. ముందుగా లాలా చెరువు వద్ద ఉన్న ఆల్ ఇండియా రేడియో కేంద్రం వద్ద సీసీ ఫుటేజ్ లో పులి సంచరిస్తున్నట్లు సీసీ ఫుటేజ్ లో చూసి 1:05 బొమ్మూరు పోలీస్ స్టేషన్ కు పోలీస్ సమాచారం అందించడంతో పాటుగా అటుగా వెళ్లే వాహనదారులు చిరుత సంచారాన్ని గుర్తించి అటు పోలీస్ స్టేషన్ సమాచారాన్ని అందించారు. అయితే అక్కడ నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ, పుష్కరవనం, దివాన్ చెరువు జాతీయ రహదారి మధ్య ఉన్న పలు ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని గుర్తించిన ప్రజలు ఒకసారిగా భయాందోళనకు గురి చేశారు. అయితే రాజమహేంద్రవరం అటవీ శాఖ సంరక్షణ అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని రంగంలో దిగారు. ఆ ప్రాంతంలో చిరుతపులిలో లేక ఇతర చెందిన దానిపై అధికారులు సమీక్ష చేస్తున్నారు. అయితే ఈ చిరుతను ఏ విధంగా పట్టుకోలేని దానిపై ఇప్పటికే ట్రాఫిక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఇది చిరుత సంచారమా లేకపోతే వేరే జాతికి చెందిందనే దానిపై కూడా మరో కోణంలో సమీక్ష చేస్తున్నారు. అయితే ఒకవేళ చిరుత జాతికి చెందింది అయితే జాతీయ అటవీ కేంద్రానికి సమాచారం అందించడంతో పాటుగా దానిని పట్టుకునేందుకు అక్కడ కేంద్ర బలగాలు తీసుకొచ్చేందుకు అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ చంటి.